దాదాపు 8 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు కరుణ్ నాయర్. ఇంగ్లాండ్తో జూన్ 20 నుంచి జరగనున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అతడు టీమిండియా తరపున రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఓ ప్రముఖ క్రికెటర్ తన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని సూచించినట్లు చెప్పాడు. ఆర్థికంగా లాభపడేందుకు ఫ్రాంచైజీ టీ20 లీగ్స్ ఆడుకోమని సలహా ఇచ్చినట్లు తెలిపాడు. అతడు మంచి ఉద్దేశంతోనే చెప్పాడని, అలా ఆడటం వల్ల చాలా డబ్బు వస్తుందన్నాడు. దాంతో జీవితంలో మంచి స్థాయికి చేరుకోవచ్చని చెప్పుకొచ్చాడు. కానీ డబ్బు కంటే తనకు ఇదే ముఖ్యమన్నాడు. ఆ సులభమైన మార్గాన్ని ఎంచుకుని ఉంటే తన్ను తాను తిట్టుకునేవాడని చెప్పుకొచ్చాడు. తాను భారత్ జట్టుకు మళ్ళీ ఆడలేను అనే ఆలోచన తన మనసును ఎప్పుడూ అంగీకరించలేదని గుర్తు చేసుకున్నాడు. ఇది 2 ఏళ్ల క్రితం జరిగిందని, కానీ ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందో చూడండి అంటూ కరుణ్ నాయర్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. 2017 డిసెంబర్లో చెన్నైలోని చపాక్ వేదికగా ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ చేసి కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. దీంతో కరుణ్ నాయర్ భారత్ టెస్ట్ జట్టులో తదుపరి స్టార్ ఆటగాడిగా ఎదుగుతాడని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఎక్కువ అవకాశాలు రాకపోవడం, వచ్చిన వాటిలో ఫెయిల్ అవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మళ్ళీ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి అన్ని సిరీస్ల్లో కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడాడు. రంజీ ట్రోఫీలో 863 పరుగులు, విజయ్ హజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలతో అదరగొట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ ఇండియా ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్లోనూ అతడు డబుల్ సెంచరీ సాధించాడు. ఇక ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. 2023-24 కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్లో నార్థాంప్టన్ షైర్కు ఆడిన నాయర్ 10 మ్యాచ్ల్లో 736 పరుగులు చేశాడు. ప్రస్తుతం రీ ఎంట్రీలోనూ సత్తా చాటాలని కరుణ్ నాయర్ పట్టుదలగా ఉన్నాడు.